భగవద్గీత 5th చాప్టర్ కర్మ సన్యాస యోగము. దీనికి పూర్వం 4th చాప్టర్లో ఏదైతే జ్ఞాన కర్మ సన్యాస యోగం అని చెప్పి మళ్ళీ ఇక్కడ కర్మ సన్యాస యోగం అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడా? మనం కొన్ని రాస్తూ ఉంటాం. వాళ్ళు 10 మార్క్స్ అడిగితే 5 మార్క్స్ అడిగితే రాసిన సెంటెన్సెస్ మళ్ళీ మళ్ళీ రాసేసి చెప్తుంటాం. అలా చెప్తున్నాడా ఇక్కడ అంటే కాదు. అంటే ఏవైతే అనుమానాలు వచ్చేలాగా సందేహాలు తొలగించుకునే అవకాశం ఇస్తూ జ్ఞానం గురించి చెప్పాడు, కర్మల గురించి చెప్పాడు. అకర్మణ కర్మ, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, ఈ భేదభావాలన్నీ కూడా చెప్పి అర్జునుడికి ఏవైతే సందేహాలు ఎత్తుతూ ఉంటాయో దాన్ని ఇంకా తేలికపరుస్తూ ఆ సందేహాలు తొలగించగలిగితేనే జ్ఞానం అన్నది స్థిరంగా ఉంటుంది. లేకపోతే అనుమానాల్లాగా సందేహాల్లోనే ఇంకా కూరుకుపోతూ ఉంటాం. కర్మయోగము, ఆ యోగము భక్తితో ఉండాలి. ఆ భక్తి ఎప్పుడు వస్తుంది నీకు? పనులు చేస్తూనే ఉంటావు కానీ ఆ పనులు చేసేటప్పుడు వాటి మీద మమకార రాగాలు ఇవేవి తలెత్తకుండా అది సన్యాసించటం. కర్మల్ని చేస్తూనే పనులను త్యాజించమని చెప్పట్లేదు. ఆ పని చేసేటప్పుడు దాని మీద మనకు వచ్చే ప్రీతిని త్యాజించాలి, దాని ఫలితాల మీద ఆశను త్యాజించాలి. ఇటువంటి చెయ్యగలటం భక్తి భావనతోనే లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు. మనస్సు ఎప్పుడైతే మనకి పరిశుద్ధంగా ఉంటుందో మనం చేసే కర్మ పరిపూర్ణంగా చేయగలగం, దోషాలు లేకుండా చేయగలం. అలాగే భక్తితో చిత్తశుద్ధి సాధించుకోవచ్చు. కర్మయోగం సాధారణంగా చాలామందికి అది తేలికైన మార్గం. బోల్డ్ ఆచరించాలి అంటే కష్టతరం అయిపోతుంది, కానీ సులభతరంగా కర్మలు ఆచరిస్తూనే నువ్వు మోక్షానికి దారి తీసేలాగా స్థిరత్వాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని ఇవన్నీ సాధించవచ్చు. అంటే కర్మలు ఎలా చేయాలి? ఆ కర్మలు ఒక యోగంగా, అంటే ప్రాపంచికమైన విషయాల మీద ప్రీతి లేకుండా పవిత్రమైన బుద్ధితో ఫలాసక్తి లేకుండా ప్రతిదీ భగవత్ అర్పణ భావంతో చెయ్యగలిగినప్పుడే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండటం. అంటే ప్రపంచంలోనే ఉంటున్నావు, నీ బంధనాలతోనే ఉంటున్నావు, నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నావు, కానీ ఏది మనసుకు తీసుకోకుండా, నీకు చంచలత్వం రాకుండా, రాగద్వేషాలు లేకుండా, అరిషడ్ వర్గాలకి దూరంగా ఈ శరీరము కర్మలు చెయ్యటానికే. ఆ కర్మ చేస్తూ నేను జ్ఞానాన్ని సంతరించుకోవాలి, నా ఇంద్రియాలు ఎల్లవేళలా నా వశంలో ఉండాలి, నా కర్తవ్యాన్ని భక్తిభావంతో చెయ్యాలి, అందరి పట్ల పైగా జీవితంలో ఏది జరిగినా సమభావంతో ఉండేలాగా చెయ్యాలి, సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలాగా స్వీకరించగలమా అంటాం. అంత తేలిక కాదు నిజంగా. అది మనము అటువంటి ఏమన్నా మనకి జరిగినప్పుడు అంతలాగా దాన్ని మనము స్వీకరించలేము. సంతోషాన్ని స్వీకరించినట్టు ఒకళ్ళు నన్ను పొగిడితే నేను తీసుకోగలను, నన్ను తిడితే నేను తీసుకోగలనా? తీసుకోలేను. కానీ తీసుకోవటం చేతనవ్వాలి. ఒక మనిషిని చూసినా, ఒక జంతువుని చూసినా ప్రతిదీ కూడా సమభావంతో, డబ్బున్న వాళ్ళని చూస్తే ఒకలాగా ఉంటాం, డబ్బు లేని వాళ్ళని చూస్తే ఒకలాగా ఉంటాం. అలా కాకుండా ప్రతిదాన్ని సమభావంతో, ఆనందంతో ఆస్వాదిస్తూ ఉండాలి. ప్రతి క్షణము తనలో తానే రమిస్తూ ఉండాలి. దుఃఖాలకి హేతువైన ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాలు, భోగాలు ఇవన్నిటినీ కూడా దూరంగా పెట్టడం నేర్చుకోవాలి. అదే కర్మ సన్యాస మార్గము. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఎప్పుడూ కూడా మన నియంత్రణలో ఉండాలి. బాహ్యానికి కనిపించే భోగాల మీద సంబంధం ఉన్నా సరే అది సంబంధం లేకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు కామక్రోధ భయాలని లేకుండా ఉంటూ మనసు అన్నది శుద్ధంగా ఉంటేనే శాశ్వతమైన శాంతిని మనము పొందగలము. ఈ కర్మ సన్యాస యోగం గురించి ఎప్పుడైతే అర్జునుడికి వివరిస్తూ ఉంటాడో తనలో ఉన్న సందేహాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. అందులో మొదటిగా శ్లోకం 1, అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నాడు. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్చేయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం అంటే కర్మలను సన్యాసించమని. అంటే అర్జునుడు ఇలా కృష్ణుని అడుగుతున్నాడు. ఆ స్నేహం, ఆ సంబంధం ఉంది కాబట్టి ఏదొస్తే అది, అంటే ఇది అడగచ్చా అడగకూడదా అని కాకుండా తన సందేహాల్ని తొలగించుకోవాలి కాబట్టి యుద్ధానికి సిద్ధపడమని చెప్తున్నాడు. ఇప్పటిదాకా జ్ఞానకర్మ సన్యాస యోగం అని చెప్పావు, అందులో అనుమానాలు వచ్చినాయి. కర్మలు చెయ్యమంటావు, కర్మలు సన్యాసించమంటావు, అందుకే మొదటి పెడతమే సన్యాసము అని మొదలుపెట్టాడు. అంటే అర్జునుడు ఈ కర్మల్ని సన్యసించమని అంటే వదలమని చెప్తున్నావా కృష్ణ, లేకపోతే ఏం చెప్తున్నావు నాకు? పునర్యోగం చ సంససి అంటే మళ్ళీ
కర్మలు ఒక యోగం అని చెప్తున్నావు, దాన్ని గొప్పగా పొగుడుతున్నావు. కర్మలు ఒక యోగంగా అంటే కర్మలు ఆచరించాలని చెప్తున్నావు, మళ్ళీ కర్మలు సన్యసించమని చెప్తున్నావు. మనకి బాగా అర్థమైపోతే వాళ్ళు మొత్తం చెప్పకముందే నాకు అర్థమైపోయిందనేసి మనం అది చేయటం మొదలుపెట్టేస్తూ ఉంటాం. కొంతమంది కొంతమందికి చెప్పిందే 4 సార్లు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అయినా అది మొత్తానికి 100% పట్టుకోలేరు. చెప్పగా 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 ఎప్పుడుకో ఎక్కుతుంది. అయితే ఇక్కడ నిజంగా అంత మందబుద్ధుడా అర్జునుడు అంటే లేదు. ఏదైతే జ్ఞానాన్ని పెంచుతున్నాడో కృష్ణుడు అందులో సందేహాల్ని తొలగించుకుంటూ, ఎందుకంటే చేసే పని నేను చక్కగా చేయాలంటే అనుమానాలు లేకుండా ఉండాలి, అవగాహన అన్నది నాకు పరిపూర్ణంగా ఉండాలన్న భావనతో అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు. అంటే కర్మలు సన్యసించమని చెప్తున్నావు, మళ్ళీ కర్మలే యోగం అని చెప్తున్నావు, నువ్వు పొగుడుతున్నావే. దేన్ని తీసుకోవాలి? కర్మలు సన్యసించాలా నేను, లేకపోతే కర్మలు ఆచరించాలా నేను? నాకు ఇది అర్థం కావట్లేదన్న భావనలో అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ పునర్యోగం చ సంససి అని చెప్పి యచ్ఛ్రేయ అంటే అది నువ్వే చెప్పావు, ఇది నువ్వే చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? యత్ శ్రేయ అంటే ఏదైతే ఎక్కువ శ్రేయస్కరమో, నాకు ఏదైతే నాకు మంచి అవుతుందో, గొప్పగా ఉంటుందో అది ఏదో ఒకటి నువ్వు చెప్పు, అది నేను ఆచరిస్తానంటే ఒక నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళామంటే నాకు ఉన్నాయి 10 అనుమానాలు అయితే వాళ్ళు ఇంకా 20 పెంచేవాళ్ళు అయితే వాళ్ళు నాకు అనుమానాలు పెంచేప్పుడు అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. నేనే అటు ఇటుగా ఉన్నాను, దాన్ని ఇంకా పెంచేలాగుంటే నేను ఒక నిర్ణయానికి రాలేను. నాలో ఇంకా సందేహాలు పెంచుతున్నారు కాబట్టి, పైగా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాను కాబట్టి అవతల వాళ్ళు చెప్పేదాన్ని నేను గుడ్డిగా ఆచరణలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఇక్కడ కృష్ణుడిని ఏమడుగుతున్నాడు అంటే, నాకు ఏదైతే శ్రేయస్కరమో, ఏదైతే మంచి చేస్తుందో, అందుకే ఇక్కడ యచ్ఛ్రేయ అని చెప్పి ఏతయోరేకం. అందుకని ఈ రెండిట్లో అంటే కర్మ సన్యాసమా, కర్మ యోగమా, ఆ రెండిట్లో ఒక్కదానిని అంటే 10 ఇని అందులో ఒకటి చాయిస్ చూస్ చేసుకునే అంత ఓపిక లేదు, అంత అవగాహన నాకు ఉండట్లేదు. నాకు స్థితి అలా లేదు. కాబట్టి కనీసం అర్జునుడుకున్న స్థితి ఏంటి అంటే, ఆ గొప్ప లక్షణం ఏముందంటే తన స్థితి తనకి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒక నిర్ణయాన్ని నేను తీసుకోలేను, నేను తీసుకుంటే ఏదైనా తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటామే కానీ నేను నిన్ను నమ్మి ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పిన దాన్ని నేను తూచా తప్పకుండా చేస్తానని అడగగలిగాడు. మనం కూడా 10 మందిని సలహాలు అడుగుతాం, వాళ్ళు చెప్పింది మళ్ళీ దానికి అనుమానాలు వస్తూ ఉంటాయి. పైగా మన బుద్ధికి తోచిందే చేస్తాం, కానీ మన బుద్ధి ఏమన్నా కొన్ని స్థిరంగా ఉంటుందా అంటే చంచలత్వంతో కూడుకున్న బుద్ధి. చెప్పింది వినం, అలాగే ఆచరించేటప్పుడు కూడా నాకే అన్నీ తెలుసన్న భావనలో ఉంటాం తప్పితే మన పరిస్థితి ఎలా ఉంది, మనం నిజంగా సరైన నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నావా అన్నది కూడా మన గురించి మనకే తెలియదు. కానీ ఇక్కడ అర్జునుడికి ఆ క్లారిటీ ఉంది. తను ఒక నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేడు, కానీ ఆ పరమాత్మ చెప్పింది తూచా తప్పకుండా చేస్తే తనకి ఎప్పుడు మంచే జరుగుతుందన్న భావనలో ఉన్నాడు. కాబట్టి నువ్వే నాకు చెప్పు ఈ రెండిట్లో ఏదో ఒక్కటి. అందుకే ఏతయో రేకమని చెప్పి తన్మే బ్రూహి సునిశ్చితం. ఏదో ఒక్కటి నువ్వు ఏదైతే చెప్తున్నావో అది నాకు దయచేసి అంటే ఇన్ని రకాలుగా నాకు చెప్పకు, ఏదో ఒకటి నిర్ణయం చేసి ఇది నీకు మంచిగా ఒక్కటి చెప్ప, ఆ ఒక్కటి నేను ఆచరిస్తాను. అందుకే అది నువ్వు ఎప్పుడైతే దయచేసి ఆ ఒక్క నిర్ణయాన్ని నాకు చెప్తావో, నిర్ణయం నువ్వు తీసుకుని నాకు చెప్పు, దాన్ని నేను ఆచరిస్తాను అంటే చెప్పిన దాంట్లో మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేయకుండా దాన్ని నేను సరిగ్గా ఖచ్చితంగా నువ్వు చెప్పు, దాన్ని నేను ఆచరిస్తానన్న భావనలో అడుగుతున్నాడు అర్జునుడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయాత ఏరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు కృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు, కృష్ణ ఒక్కసారి కర్మ సన్యాసం అని చెప్తావు, మరొకసారి కర్మయోగము అని నువ్వే పొగుడుతున్నావు. అందుకని నిశ్చితంగా ఆ రెండిట్లో ఏదో ఒక్కటి, నాకేది శ్రేయస్సో అది నువ్వు చెప్పు, నాకు చాలు. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే చెప్పిందల్లా చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఆచరించే స్థితిలో మనం ఉండం. కానీ కొన్నిసార్లు నిర్ణయాలు కూడా ఏది చేయాలో అన్నది కూడా తీసుకునే స్థితిలో కూడా మనం ఉండం. ఇక్కడ కృష్ణుణ్ణి పనులు త్యాజించమంటాం కర్మ సన్యాసం, పనులు చెయ్యమంటాం కర్మయోగం. భక్తితో
రెండూ పొగుడుతున్నావు, రెండూ చెప్తున్నావు. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఇప్పుడు మిడిమిడి జ్ఞానంతో సగం ఇది చేస్తాను, సగం అది చేస్తాను. ఇది సంపూర్ణంగా చేయను, అది సంపూర్ణంగా చేయను. అప్పుడు నాకు ఫలితం వస్తుందా సంపూర్ణంగా? రాదు. కానీ ఏదో ఒక్కటి అది నేను ఆచరించగలిగితే దాన్ని కనీసం ముందుదైతే 50, 50 చేసుంటాను 50%. ఇప్పుడు కనీసం ఒక 80% చేసే ఆస్కారం ఉంటుంది. ఒక్కటే కాబట్టి. అందుకని ఆ ఒక్కటి నాకు తెలుసుకోవాలనుంది. ఇలా తికమక పడిపోతున్నాను. నాకు రెండిట్లో ఏది శ్రేయస్సో అది ఒక్కటి నువ్వు చెప్పు చాలు. ఆ ఒక్కటి నేను చేస్తాను. దీనికి ముందు చెప్పిన అధ్యాయంలో ఏదైతే మొదటిదేమో విషాదయోగంతో మొదలైంది. తన బాధనంతా కూడా చెప్పాడు అర్జునుడు. తర్వాత మళ్ళీ సాంఖ్యయోగంతో కృష్ణుడు మొదలుపెట్టాడు. మళ్ళీ కర్మయోగం అని చెప్పాడు. అంటే కర్మలు ఎలా చేయాలి, ఎలా ఆచరించచ్చు. దాని తర్వాత జ్ఞానకర్మ సన్యాస యోగం అని. ఇంకా అనుమానాలు ఉన్నాయి కాబట్టి అవి తొలగించటానికి ఇక్కడ కర్మ సన్యాస యోగము అని మొదలు పెడుతున్నాడు. ఆ మొదలుపెట్టే ముందు అర్జునుకున్న అనుమానాన్ని మళ్ళీ వ్యక్తపరిచాడు. కర్మ సన్యాసమా, కర్మ యోగమా? వీరుడిగా ఉన్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. అయినా సరే అంటే మనం ఒక విద్య నేర్చుకున్న వాళ్ళం కాదు, ఆచరించిన వాళ్ళం అంతకన్నా కాదు. ఒకదాని గురించి అర్థం చేసుకునే స్థితి కూడా మనకి అంతంత మాత్రమే. అన్నీ తెలిసిన వాడికే ఇన్ని అనుమానాలు వస్తున్నాయి అంటే దాన్ని చక్కగా చెయ్యాలన్న భావన ఉంది కాబట్టి, ఆ భక్తి ఉంది కాబట్టి అడగటం తెలిసింది. చెప్పిన దాన్ని మళ్ళీ అర్థం చేసుకునే ప్రయాసలో మళ్ళీ ఏదన్నా అనుమానాలు వస్తే తొలగించుకోవటం కూడా అర్జునుడికి తెలిసింది. అందుకే నాకు శ్రేయస్సు ఏది కలిగిస్తుందో అదే ఒక్కటే చెప్పు కృష్ణ. కర్మయోగము శ్రేష్టమా, కర్మ సన్యాసము శ్రేష్టమా? ఏదో ఒక్కటే. ఆ ఒక్కటి నువ్వు చెప్పావు కాబట్టి నేను అది ఆచరిస్తాను. పైగా ఒకదానికొకటి పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. కర్మ సన్యాసం అంటే వదిలేయమని, కర్మయోగం అంటే ఆచరించమని. ఆచరించటం, ఆచరించకపోవటం 2 వేరువేరుగా ఉన్నాయి. ఆచరించక్కర్లేదంటే చెయ్యక్కర్లేదు. చెయ్యమని చెప్తున్నావు. చెయ్యకుండా ఉండటము, చెయ్యటం ఈ 2 వేరువేరుగా అనిపిస్తున్నాయి నాకు. కానీ కర్మలు చేస్తూనే దాని మీద మమకార ప్రీతి లేకుండా ఉండాలి అన్న భావనతో కృష్ణుడు చెప్పటం జరిగింది. అంటే అర్థం చేసుకునేటప్పుడు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఒక మనిషి ఇంకో మనిషికి చెప్పేటప్పుడు ఈయన చెప్పింది 100% అంటే ఆయన వినేసరికి 80%కి వెళ్ళిపోతుంది. తర్వాత 20% వదిలేస్తాడు. ఇది మళ్ళీ మూడో మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా చెప్పినలాంటి సారం అంతా కూడా మళ్ళీ సగమే వెళ్తుంది. ఇంకా సగం ఎగిరిపోతూ ఉంటుంది. అలాగే చెప్పేవాళ్ళు చెప్పేది ఎంత చెప్పినా సరే నేను ఎలా వింటున్నాను దాన్ని బట్టి దాన్ని నేను సరిగ్గా గ్రహించగలుగుతున్నానా? కర్మ సన్యాసము, కర్మయోగము అంటే ఏంటి అన్నది ఒక చిన్న ఉదాహరణతో మనకి తేలికైపోతూ ఉంటుంది. ఇద్దరు యోగులు ఒక కథని ఇక్కడ చెప్తున్నారు. ఆ యోగులు ఎటువంటి వాళ్ళంటే ఇద్దరు కూడా రాజులే. అయితే ఈ రాజులకి అప్పట్లో సన్యాసులు ఏం చేసేవారంటే ప్రతి రాజ్యానికి వెళ్ళి కూడా బోధన చేస్తూ ఉండేవాళ్ళు. వైరాగ్యం ఉంటే ఏంటి, మీకున్న సకల సంపత్తిని కూడా వదిలేయాలి, దేని మీద ప్రీతి లేకుండా ఉండాలి, అలా ఉండగలిగితేనే మోహాల నుంచి దూరంగా ఉంటావు అని ఈ సన్యాసి బోధిస్తూ ఉన్నాడు. రాజ్యాలకు వెళ్ళి మోక్షం కావాలంటే మీకున్న సర్వస్వాన్ని వదిలేయండి, వ్యామోహాలు ఉండకూడదు, ప్రీతి ఉండకూడదు, మమకారం ఉండకూడదు. ఇలా చెప్పేసరికి ఆ రాజులకు అది బోధపడింది. ఇలా అన్ని రాజ్యాలకు వెళ్ళి చెప్తూ ఉంటే మగధ రాజ్యంలో రాజుకి ఎక్కింది. అలాగే కంబోజ రాజుకు కూడా ఆ సన్యాసి చెప్పిన మాటలు ఎక్కాయి. వాళ్ళు వెంటనే ఏం చేశారు, దైవ ధ్యానానికి అడవులకి వెళ్ళిపోవాలి, ఇవన్నీ మాకు అక్కర్లేదనుకుని ఆ సన్యాసి మాటలకి వీళ్ళు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న సర్వస్వాన్ని కూడా త్యాగం చేశారు. ఇద్దరు అడవిలకు వెళ్ళిపోయారు. తిను రాజని తనకు తెలీదు, అంటే కంబోజ రాజు గురించి మగధ రాజుకు తెలియదు, మగధ రాజు గురించి కంబోజ రాజుకు తెలియదు. ఇద్దరు అదే అడవులకు వెళ్ళారు. అక్కడ భిక్షాటన చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. భగవద్ ధ్యానంలో భిక్షతోనే ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఎవ్వరికీ వీళ్ళు రాజులని చెప్పకూడదు, వీళ్ళ గురించి ఏమీ చెప్పకూడదు. పైగా ఇంకొక రోజు కోసం కూడా వెనకేసుకోవటం ఉండకూడదు. ఆ జీవితాన్ని అలా గడుపుతూ ఉన్నారు. అయిపోయింది. ఒకరోజు ఇద్దరికి తినటానికి గంజి తప్పితే ఏమీ దొరకలేదు. అయితే కంబోజ రాజు ఆ మగధ రాజుతో అన్నాడు, ఇందులో కొంచెం ఉప్పు ఉంటే బాగుంటుంది కదా అని. అనేసరికి మగధ రాజు నా దగ్గర ఉన్నట్టుంది, నేను నీకు కొంచెం ఇస్తాను అని చెప్పి ఆ కొంచెం ఉప్పు ఆయనకి ఇచ్చాడు. అయితే ఆ కంబోజ రాజు మగధ రాజుని అడుగుతాడు, అసలు మనం ఏది దాచుకోకుండా అన్నీ వదిలేసి ఉండాలి కదా, ఇలా దాచుకోవటం అన్నది పద్ధతి కాదు కదా సన్యాసి జీవితానికి. అలాంటిది ఇలా దాచుకున్నాం అంటే మనం ఈ పద్ధతికి వ్యతిరేకంగా చేస్తున్నాం కదా.
అంటే ఈయన ఆ ఉప్పుని ఎక్కడో వనభోజనానికి వెళ్ళినప్పుడు దాన్ని పక్కకు పెట్టుకున్నాడు, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అని. అలా ఉంచుకోకూడదు సన్యాసులు. ఎప్పటికప్పటికే ఆ భోజనం ఏదైతే భిక్షాటంలో లభిస్తుందో అది స్వీకరించాలి, అక్కడితో అయిపోయింది. రెండో రోజు సంగతి కూడా ఆలోచించకూడదు. వాళ్ళ కృత్యాల్లో వాళ్ళు అంతర్లీనంగా భగవద్ ధ్యానంలోనే ఉండాలి. అందుకని ఇలా ఉప్పుని సేకరించి పక్కకు పెట్టుకోవటం అన్నది దాన్ని మనం వ్యతిరేకంగా నిర్వర్తించినట్టు కదా అన్నాడు. దానికి మళ్ళీ మగధరాజు కూడా కంబోజరాజుతో అన్నాడు, అంటే రుచి మీద కూడా ప్రీతితో ఇలా నాకు ఉప్పు తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది ఇట్లాంటి అనుకోవటం కూడా మనం మళ్ళీ సన్యాస జీవితానికి వ్యతిరేకంగానే ప్రవర్తిస్తున్నాం అని ఇద్దరికీ అర్థమైపోయింది. అయితే ఆ సన్యాసి చెప్పింది అన్నీ త్యాజించమన్నాడు, కానీ రాజ్యాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోమని చెప్పలా. వీళ్ళిద్దరికీ అక్కడ జ్ఞానోదయమైంది. వెంటనే వాళ్ళ వాళ్ళ రాజ్యాలకి వెళ్ళిపోయారు. వాళ్ళ వృత్తుల్ని వాళ్ళు చక్కగా రాజుగా రాజధర్మాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళెక్కడికి వనాలకి వెళ్ళక్కర్లేదన్న జ్ఞానం వాళ్ళకి అక్కడ వికసించింది. భోగాల మీద ప్రీతితో ఉండకుండా మన పరిపాలన మనం చక్కగా చెయ్యాలి, కానీ దేని మీద రాగం ఉండకూడదు. అప్పుడు మోక్షం వస్తుంది. సన్యాసి చెప్పింది అది. ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేస్తున్నామన్నది కాదు. దైవ ధ్యానం ఎక్కడ జరగాలి? నీ మదిలో జరగాలి. మనం చేసే ప్రతి పని మీద కూడా ఆ పరమాత్మకి సమర్పణ భావంతో ఉండాలి. అది ఎక్కడ లభిస్తుంది అంటే నీ మనసు ఎప్పుడైతే వైరాగ్యంతో కూడుకుని ఉంటుందో చేసేవన్నీ కర్మలు చేస్తూనే ఉంటావు. నీ బంధనాలు ఇవన్నీ కూడా చక్కగా ఏది మమకారంతో కాకుండా భగవత్ అర్పణ భావంతో చేస్తూ ఉంటావు. అప్పుడే మోక్షం అన్నది సులభతరం అవుతుంది. అలాగే ఇక్కడ ఈ కర్మ సన్యాస యోగము కర్మయోగం గురించి కూడా అర్జునుడు ఏదైతే ఆయనకున్న అనుమానాన్ని వ్యక్తం చేశాడో, అంటే దీనికి ముందు చెప్పాడు జ్ఞానకర్మ సన్యాస యోగము చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అనుమానం వచ్చింది. అయోమయంలో గురైపోతున్నాను కృష్ణ, కర్మ సన్యాసమా కర్మ యోగమా ఈ రెండు ఒకదానికొకటి పోల్చేవి కాదు, కాబట్టి నాకొక్కసారి ఏదైతే నన్ను ఉన్నతి వైపు తీసుకెళ్తుందో ఆ ఒక్క మార్గాన్ని మాత్రం చెప్పు. నేను రెండు అర్థం చేసుకుని దీనిలో గొప్పదేంటి లేకపోతే ఇంకోటి ఏంటి అని ఆలోచించుకునే స్థితిలో లేను, కాబట్టి నా సందేహాన్ని నీ ముందు పెడుతున్నాను, నువ్వు దాన్ని తొలగించి నాకు జ్ఞానమైన మార్గాన్ని ఒకటి చూపించు అని అడుగుతున్నాడు. అంటే ఆచరణ చెయ్యాలన్న సంకల్పం మనకు వచ్చినప్పుడు అనుమానాలు దానికి తగ్గట్టుగా తెలుసుకోవాలని కుతూహలం వస్తుంది. ద్రవ్యాల రూపంలో బోల్డ్ రూపంలో మనకు వస్తూ ఉంటాయి, కానీ సాధన మార్గంలో అన్నిటికన్నా గొప్పది ఏంటి అంటే జ్ఞానం కావాలన్నా సరే ఏదన్నా సరే ముందు సంకల్పం రావాలి. శ్రేష్టమైనది ఏంటి అంటే భక్తిభావంతో నువ్వు ఏది చెయ్యగలిగితే అది సంపూర్ణంగా చెయ్యటానికి ఆ తత్వం తెలుసుండాలి. ఆ తత్వం తెలిసినప్పుడే దాన్ని మనం ఆచరణలోకి పెట్టగలము నిష్కామ భావంతో. పరమాత్మ ఇంతకు ముందు చెప్పింది కూడా కర్మను ఆచరించు, కానీ నిష్కామ భావంతో. అలా చెయ్యగలిగితేనే జన్మ మృత్యు జరా వ్యాధి రూప భయాలన్నిటి నుంచి కూడా నువ్వు కాపాడబడతావంటే మనల్ని ఎక్కడి నుంచో ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఉన్నతమైన స్థితిలో పెడతాడని కాదు. చిన్న చిన్నవి జరిగిన భయానికి గురైపోయి దాన్ని పెద్దగా చేసుకుంటూ ఉంటాం. ఆ భయం మనకి ఉండకుండా ఉన్నప్పుడు ఏది జరిగినా స్వీకరిస్తూ ఉంటావు. దాని నుంచి బయట ఎలా పడాలన్నది తపనతో కృషితో కష్టపడి దాన్ని సాధించుకునే స్థితికి చేరతావు. దీంతో భగవద్గీత 5th చాప్టర్ కర్మ సన్యాస యోగంలో మొదటి శ్లోక సంపూర్ణం.